నంద్యాల జిల్లాలో పొత్తిరెడ్డిపాడిపై వైసీపీ నాయకులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ సభలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిస్ట్రిక్ట్స్ వైస్ ప్రతి జిల్లా పరంగా కానివ్వండి, నియోజక పరంగా, మరి అంతేకాకుండా మండల పరంగా, గ్రామ పరంగా మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్కరం కూడా ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రైతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రతను గుర్తించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అందరినీ కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, నంద్యాల జిల్లా ఇన్ఛార్జీలకు, కర్నూలు జిల్లా ఇన్ఛార్జీలకు, రాయలసీమ నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మీకు కొన్ని విషయాలు పోతిరెడ్డిపాడు గురించి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నామనేది మాత్రం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మీరు మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. 1986లో పోతిరెడ్డిపాడు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వెంట లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేయడం నాకు ఒక అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాంతోపాటు ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు మీద ప్రెజర్ తెచ్చిన తర్వాతనే పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే 4000 క్యూసెక్కులను 11,000 క్యూసెక్కులు పెంచడానికి మేము ఆ రోజు అసెంబ్లీలో 13 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఇవన్నీ కూడా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక కొలికొచ్చిన విషయం మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో అధికారం లేనప్పుడు ప్రజల కోసం ఏదో ఉద్యమాలు చేసి అధికారం వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోయే నాయకుడు కాదు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మనకు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా మనకు శ్రీశైలం రిజర్వాయర్లో మనకు 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు కూడా పెంచిన ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. దాంతోపాటు రిజర్వాయర్కి సంబంధించినవి అయితేనే, ఎస్ఆర్బీసీకి సంబంధించిన కెనాల్ అయితేనే కూడా పూర్తి చేసిన ఘనత. అంతకుముందు ఇవన్నీ కూడా ప్రాజెక్టు చేయగలిగినారంటే మాత్రం అంతకుముందు ఉండే ముఖ్యమంత్రులతో పాటు మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన వచ్చిన తర్వాతనే రాయలసీమకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ ఉందంటే మాత్రం పాండ్యం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాండ్యం మండలానికి సంబంధించిన మనకు బనగానపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు కూడా మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో అంతకుముందు ఎలక్షన్ల ముందర మనకు పాండ్యంలో ప్రామిస్ చేసిన అసెంబ్లీలో ప్రాజెక్టులు అనౌన్స్ చేసేటప్పుడు గోర్కల్ రిజర్వాయర్ లేకపోతే ఆయన పోయిన దగ్గర పోయి అడుగుతానే మనకు గోర్కల్ రిజర్వాయర్ అప్పటికప్పుడు మనకు అనౌన్స్ చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. అంద్రి, నీవా, నగరి, గాలేరు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం చేయడం జరిగిందనేది కూడా మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు మనం ఎందుకు ఈరోజు ఈ మీటింగ్ పెట్టినామనే విషయం
రైతు సోదరులందరూ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు శ్రీశైలం రిజర్వాయర్లో 841 అడుగు పైన ఉంటేనే తప్ప పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు రాని పరిస్థితి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చి వాళ్ళు 800కే నీళ్లు తీసుకుంటే మన పరిస్థితి ఏందనేది కూడా ఒక్కసారి రాయలసీమ నుండి రైతు సోదరులు, మన ఉమ్మడి జిల్లాలో ఉండే మీరందరూ కర్నూలు రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది తెలిసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే 6 జిల్లాల్లో ఉండే రైతు సోదరులు కానీ ఎవరు కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి డైరెక్టర్ కృష్ణానది నుంచే మనకు పోతిరెడ్డిపాడు వరకు కూడా 800 వాళ్ళు మనకు హైట్లో ఉన్నంత వరకు కూడా 800 వరకు నీళ్లు ఉంటే కూడా తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం మనకు చేయడం జరిగిందనేది ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఆలోచించాలి. కానీ తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడుతున్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక నాయకుడు అధికారం లేనప్పుడు మాత్రం రోడ్లు పట్టుకొని తిరిగే నాయకుడు ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కానీ ఈ స్టేజ్ మీద వచ్చే నాయకులు కానీ క్యూషక్ అంటే ఏమిటిది, టీఎంసీలు అంటే ఏమిటని తెలియని మాట్లాడే నాయకుడు ఆయన మాట్లాడుతుంటే ఒక విధంగా బాధాకరంగా ఉంది. నీ మాదిరి ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడే మనస్తత్వం మాది కాదు. రాయలసీమ కోసం ఆ రోజు 1985లో ఏ నిర్ణయం తీసుకున్నామో రాయలసీమకు సంబంధించిన వరకు దాన్ని సాధించడానికి మేము అధికారంలో ఉన్నాం. మా నాయకుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ చేపించే బాధ్యత మాదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉండే రైతు సోదరులందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం గీన పొరపాటున ఏదోలో మనకేమొస్తుంది అనుకుంటే మాత్రం ఈ ప్రాంతం శాశ్వతంగా ఎరాదిగా మారే పరిస్థితి. రేపు రాబోయే తరాల వాళ్ళు మనములో తిట్టకుండా ఉండాలంటే మాత్రం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మనం అందరం కూడా మనం దాన్ని సాధించుకోవడానికి ఏ దానికైనా కూడా సిద్ధంగా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం రాయలసీమ వాసులుగా మనం త్యాగాలు చేయడానికి కూడా వెనకాడం. మనం శ్రీశైలంలో మనం కట్టడానికి భూములతో పాటు ఊళ్ళనే త్యాగం చేసిన మనకు శ్రీశైలంలో నీళ్లు వాడుకోవడానికి హక్కు లేదనే పరిస్థితి ఉందంటే త్యాగాలకైనా సిద్ధం, పోరాడానికైనా సిద్ధం అనే విషయం మనం అందరం కూడా ప్రతి ఒక్క రైతు